నమస్తే, వెల్కమ్ టు ప్రజా తెలంగాణ. సుక్కారాం నర్సయ్య కాంట్రవర్సీకి కేరఫ్గా నిలుస్తున్నటువంటి సుక్కారాం నర్సయ్య ప్రజెంట్ ఈరోజు ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడు. సో ప్రస్తుతం వేషాధారం మీకు అవగించబోతున్నాడు. ప్రస్తుతం ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. మొత్తం మనోధర్మ శాస్త్రానికి సంబంధించి కూడా అసలు మనల్ని పిలువని గుళ్ళకు మనమే పోద్దని చెప్పినటువంటి సుక్కారాం నర్సయ్య ఈరోజు ఎందుకు గుళ్ళకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది? మాలధారణ ఎవరు వేశారు? మాల ఎవరు వేసారు, ఎందుకు వేసారు అనేది నేను మార్చి 31 రోజు అందరికి తెలుస్తుంది. అప్పటిదాకా కొన్ని మాట్లాడదు కాబట్టి మాట్లాడద్దు. ద సేమ్ టైం ఏంటంటే మాల ఎందుకు వేసినా మనధర్మం మీద దుమ్మెత్తి పోసే రామనరసయ్య మాల ఎందుకు వేసుకున్నాడు అనుకున్నప్పుడు మనధర్మశాస్త్రం మనది కాదు కాబట్టి, మనధర్మశాస్త్రం మనది కాదు కదా, ఎక్కడి నుంచో వలస వచ్చింది కదా, వలస వచ్చిన దాని మీద ఖచ్చితంగా దుమ్మెత్తి పోయాల్సిందే కదా. కాకపోతే చేతనైన వాళ్ళు దుమ్మెత్తి పోస్తారు, చేతగాని వాళ్ళు చెవులు జాడించి పండుకుంటారు. మాలలో ఉండి నేను ఎలాంటి మాటలు మాట్లాడచ్చో తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా పెద్దగా తెలియదు. ఆ రాముణ్ణి స్మరించుకోవడం కోసం రాముణ్ణి కొన్ని అడగాలనేటువంటి ఆలోచనతోని కొన్ని సందర్భాలు కొన్ని అంశాలపైన మాట్లాడేటువంటి నేపథ్యం కాబట్టి దాంట్లో భాగంగా అంజన్నను ఒళ్ళు నింపుకుంటే అడగడం సాధ్యమవుతుందేమో అనేటువంటి ఆలోచనలో బాగా వేసిన. ఇది క్లియర్గా మార్చి 31 తారీఖు నాడు తెలుస్తుంది నేను ఎందుకు వేసినా, ఏం చేసినా, ఏం సంగతి అనేది. సో మొత్తంగా ఇప్పటికే ఎవరి గుళ్ళు వాళ్ళే చెప్తే మేము ఆ గుళ్ళకి వెళ్ళి మేము పూజలు చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఈ రోజు పోయినటువంటి గుళ్ళు ఏదైతే ఉన్నాయో ఎవరి గుడి అనుకోలేదు. అంటే నేనేమంటే స్వామి, దేశంలో లక్షలాది గుళ్ళు ఉన్నాయి. లక్షలాది గుళ్ళు ఎవరెవరు ఏ గుళ్ళు వాటా పంచితే పంచాయి లేనటువంటి సందర్భంగా భారతదేశం ఉంటుంది, స్వేచ్ఛతో ఉంటుంది అని చెప్పిన మాట వాస్తవం. నేను ఇప్పుడు కూడా ఏమని అంటున్నంటే, నేను వేసినటువంటి మాల, ఈ మాలకు సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి ఏ కులస్తుడు, లేకపోతే ఆయనది ఏ తెగ ఏంది అనేది నేను అందుకనే చెప్తున్నా. మార్చి 31 తారీఖు పక్కా చెప్తా. సుక్కారాం నర్సయ్య అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా అర్థమవుతుంది అందరికీ, మార్చి 31. సో మొత్తంగా ఇప్పటికే గద్దర్ వారసత్వానికి సంబంధించి అంటే గద్దర్ ఇంతకుముందుకు బహుజనవాదాన్ని తీసుకున్నటువంటి గద్దర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడికి పోయి దర్శనం చేసుకున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా అతని పైన కాంట్రవర్సీగా మాట్లాడినట్టు పరిస్థితి ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే మీరు గద్దర్ వారసత్వం అనుకోవాలి. అంటే నేనేమంటానంటే నేను గద్దర్కి ఎప్పటికీ వారసుని కాలేను. క్లియర్గా ఎందుకు కాలేను అంటే, ఎందుకు కాలేను అనేది కూడా ఇప్పుడు మీరు గద్దర్ అన్నని ఏ విధంగా నాకు అడాప్ట్ చేసి మాట్లాడుతున్నారో, మీరు అడాప్ట్ చేసిన మాట మార్చి 31 తారీఖు మీరే రిటర్న్ తీసుకుంటారు అన్నమాట. సారీ అన్న, మేము తెలియక మాట్లాడినాము అని చెప్పి మీరే రిటర్న్ తీసుకుంటారు. కాబట్టి ఏదున్నా 31 తారీఖు క్లియర్గా తెలుస్తుంది సమాజానికి. నేను ఇంకొకటి ఏంటంటే, గద్దర్ అన్న యాదాద్రికి ఎందుకు పోయిండు, లేకపోతే సినిజియర్ కావచ్చు, ఇంకా అట్లా ఇంకా పాటలు కూడా చేసిండు అన్న కొన్ని. అట్లా నేనేమంటున్నంటే, నేను ఒకవేళ ఏదైనా పని చేస్తున్నంటే అలా ప్రజల జీవితాలు ఉంటాయి, నా జీవితాలు ఉండదు, నా స్వార్థం ఉండదు, లేకపోతే నాకేదో అవసరమే చేయను నేను క్లియర్గా. ఎందుకనంటే నేను ఈ దేశంలో కులం ఉన్నందున, అంటరాని కులంలో నేను పుట్టినందున, ఏ నేరం చేయకుండానే వెలువాడనేటువంటి బందికానంలో బంధించబడ్డటువంటి బానిసల విముక్తి శబ్దంగా ఈ సమాజంలో వినపడుతున్నాను నేను కదా. లేకపోతే కేవలం మాదిగోళ్ళ కోసమో మాలల కోసమో కాదు కానీ నేను చేస్తున్నది యావత్తు మానవాళి కోసం. ఎక్కడ సమస్య ఉన్నా సుక్కారాం నర్సయ్య సమయం దొరికినప్పుడల్లా వస్తాడు కదా. ద సేమ్ టైం ఏంటంటే, దేశంలో అనుకోనటువంటి విపత్తులు చెప్పి మరి చేస్తున్నటువంటి అంటే అంచనా వేయలేనటువంటి విపత్తులను ఎదుర్కొన్నటువంటి దేశంలో వేలాది ప్రాణాలు పోతున్నటువంటి సందర్భంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాల పట్ల రేపు ఏం జరుగుతుంది అనేది సమాజానికి చెప్పేటువంటి నేపథ్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా క్లియర్గా, చాలా క్లుప్తంగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మార్చి 31 చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నన్ను ఎవరి క్వశ్చన్ కూడా అడిగినప్పుడు రైట్, బ్రాహ్మణులనే టార్గెట్గా చేస్తూ ఈ మాల వేసిరు అనుకోవాలా, ముఖ్యంగా భక్తి భావంతో వేసిరు అనుకోవాలి? నాకు తెలిసి నాకు మాల వేసింది బ్రాహ్మణులు కాదు, నాకు వేసింది వేరే ఒక పెద్ద మనిషి. కాబట్టి నేనేమంటే ఆయన ఎవరు కూడా చెప్తారు. కాబట్టి నేను బ్రాహ్మణులను టార్గెట్ చేయడం అనేది, కులాన్ని టార్గెట్ చేయడం అనేది రాంగ్. మీరు ఖచ్చితంగా మాట వెనకే తీసుకోవాలి. ఎందుకనంటే కులాన్ని టార్గెట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అదే బ్రాహ్మణులలో అనేకమైనటువంటి మనుషులంతా సమానమే అని చెప్పి యుద్ధాలు చేసి నేలరాలిపోయి ఉన్నారు కదా. కాబట్టి కులాన్ని ఎట్లా శంకిస్తాం? అందులో ఉన్నటువంటి కొంత
మనువు సంతతి కలిగిన వాళ్ళపైన బాధ ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. బట్ కులాన్ని అననిట్లేదు. అలా ఉన్నటువంటి కొంతమంది నీచ రాజకీయాలు, నీచతత్వం, నీచ గుణంతో కూడుకున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా అంటాం, దాంట్లో డౌట్ లేదు అన్న. రైట్. నిత్యము బ్రాహ్మణుల పైన దుమ్మెత్తిపోసే రామనరసయ్య ఈరోజు మాలేషన్ అంటే ఇది టార్గెట్గా భావించవచ్చా, లేకపోతే మీరు రియల్గా భక్తి భావంతో వేసారు అనుకోవాలి? ఇప్పుడు రామ్ నర్సీకు భక్తి ఉంటుందా, భక్తి కోసం కొట్లాడతాడా, విముక్తి కోసం కొట్లాడతాడా అనేది సమాజానికి తెలుసు కావయ్యా. మార్చి 31 చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకనంటే నేను అప్పటిదాకా చెప్పొద్దు కాబట్టి చెప్తలేను అంతే. మార్చి 31 ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారు, ఏం జరగబోతుంది? అంటే మార్చి 31 ఎందుకు నాకు ఆ డేట్ బాగా అనిపించింది. అంటే మోదీ, అమిత్ షా నక్సలిజానికి టార్గెట్గా మాట్లాడినటువంటి 31 మీరు టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే నేనేమంటున్నానంటే దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కదా, ఏ సమస్య అయినా మీరు ఎట్లైనా రిసీవ్ చేసుకోరు, ఇబ్బంది లేదు. మోడీ, అమిత్ షా అనేది కాన్సెప్ట్ కాదు. కానీ ఇక్కడ ఉంది అంటే నేను ఎవరైతే దేవుడు అని చెప్తున్నారో, ఏ దేవుడి గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఏ దేవుడి గురించి అయితే రక్తపాతం జరుగుతున్నదో ఆ దేవుణ్ణి నేను కొన్ని అడగాలనుకున్నా, కొన్ని వేడాలనుకున్నా, కొన్ని వాడాలనుకున్నా. కాబట్టి ఆ కోణంలో 31 తెలుస్తుంది అన్న. రైట్. ఇది 31కు సంబంధించి ఏదో ప్రజలకు చెప్పబోతున్నట్టు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనుధర్మం శాస్త్రం మీద నిత్యం ఏదో ఒక అంశం పట్ల మాట్లాడేటువంటి సుఖరామ్ నరసయ్య ఈరోజు కాషాయము జెండాని, కాషాయము వస్త్రాలను అనుసరిస్తూ 11 రోజులు దీక్ష తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అనేది 31 లోపల వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.